వచ్చు క్రీస్తేసుని పవిత్ర రక్తము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడై ఉండి కాపాడుగాక. ఆమేన్. ఈరోజు మనం విశ్వాస వీరుడు స్మిత్ విగ్గిల్స్వర్త్ గారి యొక్క జీవిత చరిత్రని ధ్యానిద్దాం. ఇంగ్లాండ్ దేశమందు 1859 జూలై 10వ తేదీన స్మిత్ గారు జన్మించారు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన చిన్న వయసులోనే పనికి వెళ్ళవలసి వచ్చింది. స్కూలుకి వెళ్ళి చదువుకోలేని పరిస్థితి. పెద్దవాడైన తర్వాత సంతకం చేయడం మాత్రమే నేర్చుకున్నారు. తన 8 సంవత్సరముల వయసులో వాళ్ళ నానమ్మతో పాటు ఒక సువార్త మీటింగ్కి వెళ్ళి యేసుక్రీస్తును తన హృదయమునకు అప్పగించుకున్నారు. అప్పటి నుండి ఇతరులను కూడా రక్షణలోకి నడపాలన్న ఆశ ఆయనలో కలిగింది. మొదటిగా తన తల్లిని రక్షణలోనికి నడిపించారు. 1882 సంవత్సరంలో పాలి అనే భక్తి కలిగిన, సామర్థ్యం కలిగిన ఒక స్త్రీని ఆయన వివాహం ఆడారు. చదువుకున్న తన భార్య ద్వారా స్మిత్ కూడా బైబిల్ చదువుట నేర్చుకున్నారు. స్మిత్ ప్రసంగించుచున్నప్పుడు అతనికి నత్తి ఉండటం వలన సరిగా చదువుకోనందున వాగ్దాటి లేని మూలాన అతని ప్రసంగం వినువారు చాలా విసుగు చెందేవారు. అయితే నిరుత్సాహపడని స్మిత్ ప్రార్థనాపరురాలైన తన భార్యతో పాటు పిల్లల మధ్య సేవ ప్రారంభించి వారికి బైబిల్ కథలు నేర్పిస్తూ రక్షణలోకి నడిపిస్తూ వచ్చేవారు. కొన్నిసార్లు స్మిత్ భార్య అయిన పాలి ఆయన పక్షమున ప్రసంగించేవారు. అయితే స్మిత్ నత్తి పెదవులు గల మోషేను వాడుకున్న దేవా, ఆది అపోస్తులపై నీ ఆత్మను కుమ్మరించినట్లు నన్ను ఈ నత్తి మాటల నుండి విడుదల చేయవాలని ప్రార్థించినప్పుడు దేవుడు స్మిత్ గారి ప్రార్థన విని ఆయన యొక్క ఆత్మ నింపుదలలో స్మిత్ అద్భుతంగా మాట్లాడే శక్తిని, వాక్యం ప్రసంగించే భాగ్యాన్ని పొందుకున్నారు. పాపులు రక్షింపబడుట, దెయ్యములు పట్టిన వారు విడిపింపబడుట, ఇలా అనేక సేవా కార్యక్రమంలో స్మిత్ చాలా గొప్పగా దేవుని చేత వాడబడ్డారు. ఒకరోజు బస్సులో వెళుచున్నప్పుడు స్మిత్ నోరు తెరిచి బిగ్గరగా సువార్త ప్రకటిస్తుండగా ఆ ప్రసంగం విన్న బస్సులో వారందరూ కన్నీరు కార్చి పశ్చాత్తాపపడ్డారు. స్మిత్ వారందరి కొరకు చేతులుంచి ప్రార్థించగా అద్భుతంగా ఎన్నో స్వస్థతలు జరగబడ్డాయి. ప్రతి 15 నిమిషాలకు ఒక్కసారి బైబిల్ చదువుకోకపోయినచో నేనుండలేను, బైబిల్ లేనిదే నా వస్త్రధారణ సంపూర్ణ కాదు అని ఎన్నో మార్లు స్మిత్ బోధనలో చెప్తూ ఉండేవారు. రోజుకి ఎంతసేపు మీరు ప్రార్థన చేస్తూ ఉండేవారని స్మిత్ని అడిగినప్పుడు ఆయన, నేను దినమెల్లా ప్రార్థనలో ఉండేవాణ్ణి, ప్రతి అరగంటకు ఒకసారైనా మోకరించి ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి, ప్రార్థనే నా జీవితం, ప్రార్థనే నా ఊపిరి అని అంటూ ఉండేవారు. ప్రార్థనా భారాలతో ఆయనకు అందిన ప్రతి ఉత్తరాన్ని చదివి మనుషుల కష్టములను, పాపబంధకములను గురించి గ్రహించి వారిపై ప్రేమతో హృదయం పగిలిన వాడై కన్నీటితో వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండేవారు విశ్వాస వీరుడు స్మిత్ గారు. ఒకసారి రైల్లో ప్రయాణించి వెళుచున్నప్పుడు వ్యాధిగ్రస్తురాలైన ఒక తల్లి బిడ్డను చూచారు. మీ వ్యాధికి నా దగ్గర మంచి మందున్నదమ్మా అని స్మిత్ చెప్పగా, అయ్యా ఆ మందు మాకివ్వండి అని ఆ తల్లి అడిగింది. అప్పుడు స్మిత్ తన సంచిలో నుంచి బైబిల్ తీసి నిర్గమ 15:26 వచనాన్ని చదివి వారి కొరకు ప్రార్థించారు. వెంటనే వారు స్వస్థత పొందారని ఆయన యొక్క చరిత్ర చెప్తుంది. ఇలాగ దేవుడు ఆయన స్వస్థతలకు, దెయ్యములు వెళ్ళగొట్టుటకు ఎన్నో మార్లు వాడుకోబడ్డారని చుట్టూ ఉన్నవారు సాక్ష్యాలుగా ఎన్నో మార్లు ఆయన యొక్క జీవిత చరిత్రలో చెప్పిన సంఘటనలు కలవు. అకస్మాత్తుగా 1913 సంవత్సరం జనవరి 1వ తేదీ స్మిత్ సతిమణి అయిన పాలి నూతన సంవత్సరపు ఆరాధనలో ప్రసంగించుచుండగా హఠాత్తుగా మరణించారు. ఆ సంగతి తెలుసుకున్న స్మిత్ యేసు నామములో మరణాన్ని గద్దించి
తన భార్యను బ్రతికించుకున్నారు. అయితే బ్రతికి కూర్చున్న భార్య, నన్నెందుకు పిలిచారు? నేను ఈ లోకంలో నా పరిచర్యను ముగించుకున్నాను. నా ప్రభు నన్ను పిలుచుకున్నారు, నన్ను పోనివ్వండి అని చెప్పారు. అయితే స్మిత్ ఇంకనూ ఆమె జీవము కొరకు దేవునితో ప్రార్థిస్తుండగా, కుమారుడా, నీ భార్య ఈ లోకములో తన పరుగును కడముట్టించుకున్నారు, నేను ఆమెను చేర్చుకున్నాను అన్న దేవుని మెల్లని స్వరము విన్న తన భార్యని దేవునికి అప్పగించారు స్మిత్. ఆ తర్వాత తన 72వ సంవత్సరములో తన ఆయుష్ను పూర్తి అయినట్లుగా ప్రభు స్మిత్ గారితో తెలియజేశారు. దాని స్మిత్, ప్రభువా, ఇంకా ఎంతోమంది నశించుచున్నారు, వారి కొరకు నేను ప్రార్థించవలసిన, సేవ చేయవలసిన అవసరత ఉంది, నా ఆయుష్ను పొడిగించుము. హిజ్కియాను కనబరిచినట్లుగా నాకును ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను కనబర్చుమని గోజాడి ప్రార్థించగా, దేవుడు అద్భుతంగా ఆయనకి ఆయుష్నిచ్చి సేవ చేయుటకు మరో 15 సంవత్సరాలు పొడిగించినట్లుగా, కృప చూపినట్లుగా ఆయన చరిత్ర చూపుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్మిత్ చరిత్ర ఒక గొప్ప ప్రార్థనకి, ప్రార్థనా జీవితానికి సాక్ష్యమై ఉంది. ఆయన వలె మనం ప్రార్థనా జీవితంలో గడపగలుగుతున్నామా అనే ప్రశ్న, ఆయన జీవిత సాక్ష్యం మనకు ఒక ఆదర్శవంతమై ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. ప్రార్థనాపరుడైన, విశ్వాసవీరుడైన స్మిత్ వలె మనం జీవించుచున్నామా? దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నామా? ఆయనతో మన సంబంధం ఎటువంటిదై ఉంది? మనం ప్రార్థించగా జవాబు ఎంతవరకు మేరకు మనం పొందుకోగలుగుతున్నాం? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు స్మిత్ జీవిత సాక్ష్యం ద్వారా మనకి ఎదురుపడుతున్నాయి. కాబట్టి స్మిత్ జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొని మన జీవితాన్ని క్రీస్తు యొక్క నామానికి అంకితపరుచుకునేలా మన విశ్వాసాన్ని, మన విశ్వాస వీరత్వాన్ని క్రీస్తు నామానికి చెల్లించుదాం. స్మిత్ జీవితం మంచి ప్రార్థనకి, ఆయన యొక్క విశ్వాసానికి ఎంతో గొప్ప సాక్ష్యం. అట్టి సాక్ష్యంలో మనం జీవించగలిగినప్పుడు దేవుడు మనల్ని కూడా స్మిత్ వలె వాడుకుంటారు అన్న నమ్మకం కలిగి ఉండగలిగినప్పుడు దేవునితో సహవాసం నిరంతరమై ఉంటుంది. జయమునిచ్చు క్రీస్తు పవిత్ర రక్తము, శాంతి సమాధానం ఇప్పుడు నెల్లప్పుడు మనందరికీ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.